మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం యేసుతో పరిశుద్ధ వారం అనే అంశం 3వ భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు యేసు ప్రభు చివరిసారిగా దేవాలయంలో బోధిస్తారు. పరిశుద్ధ మంగళవారం రోజు అన్నమాట. ఈరోజు మరి మార్కు సువార్త 11:20 నుంచి 13 అధ్యాయం మొత్తం కూడా 37 వరకు, అలాగే మత్తయి సువార్తలో 21 అధ్యాయంలో 23 వచనం నుండి మత్తయి 25:46 వరకు. నేను ఎక్కువగా మత్తయి సువార్త చదువుతానండి, కనుక మత్తయి సువార్త నుంచి ఈరోజు ధ్యానించుకుందాము. అయితే మార్కులో కూడా మంగళవారం ఉదయము యేసు ప్రభు బెతానియా నుంచి శిష్యులతో కలిసి యెరూషలేంకి వస్తూ ఉన్నారన్నమాట. మార్కు 11:20 నుండి. ఈరోజు మంగళవారం కదా. నిన్న ఉదయం వచ్చేటప్పుడు ఆయన అంజూరపు చెట్టును చూస్తారు. మరి ఆ చెట్టుకి ఆకులే కానీ కాయలు ఉండవు అన్నమాట. మరి జీసస్కి ఏమో చాలా ఆకలేస్తుంది కాబట్టి ఈ చెట్టు ఎన్నడూ ఫలింపకుండునుగా కానీ నిన్న ఉదయము ఆయన శపించారు. ఈరోజు వాళ్ళు మళ్ళీ అలా నడుస్తూ బెతానియా నుంచి యెరూషలేంకి ఆ చెట్టు దగ్గర వచ్చేసరికి పచ్చగా ఉన్న చెట్టు, నిన్న పచ్చగా ఉంది, ఈరోజు అది పూర్తిగా ఎండిపోయిందనమాట. అప్పుడు శిష్యులు అంటారు, పేతురు వీళ్ళందరూ, ప్రభా ఇదిగో నిన్న మీరు శపించిన చెట్టు చూడండి సమూలంగా ఎండిపోయింది అని. అప్పుడు యేసు ప్రభు వాళ్ళతో ఏమంటారంటే, మీకు విశ్వాసం ఉన్న ఎడల మీరు ఈ పర్వతాన్ని లేచి సముద్రంలో పడుమని ఆజ్ఞాపిస్తే అలాగే జరుగుతుంది. మీకు విశ్వాసం ఉండాలి, గట్టి విశ్వాసంతో మీరు ఆజ్ఞాపించినప్పుడు అలాగే జరుగుతుంది. మీరు కూడా ఇలా చేయగలరు. మీరు ప్రార్థించినప్పుడు మీరు ప్రార్థనలో ఏది అడిగారో అది పొందామని విశ్వసించండి, అప్పుడు మీరు దాన్ని పొందుతారు. మీకు విశ్వాసం ఉండాలి. అయితే ఒక కండిషన్ ఇక్కడ చెప్తున్నారండి. ఏంటంటే, మీకు ఎవరి మీదైనా మనస్పర్ధ ఉంటే, లోపల ఎవరినైనా మీరు ఇంకా క్షమించకుండా హృదయంలో ఆ గ్రడ్జి ఉన్నట్లయితే మీరు క్షమించండి. మీ పరలోక తండ్రి క్షమించినట్లే మీరు క్షమించండి. మీరు అందరినీ క్షమించి మీ హృదయంలో ఎవరి మీద కూడా మనస్పర్ధ లేకుండా ఉంటే మీరు ఏది అడిగితే అది పరలోకం నుంచి మీ పరలోక తండ్రి ఇస్తాడు. చూడండి, మనం కొన్నిసార్లు పొందలేకపోతాం. ఒక కారణం ఇదేమో చూడండి అమ్మా, మీరు ఎవరినైనా క్షమించలేకపోతున్నారేమో. క్షమించడానికి యేసు ప్రభుని అడగాలి కృప ఇవ్వమని. కలువరిలో ఎలానో క్షమించావు యేసయ్యా, నేను సిలువ వేసిన వాళ్ళని, హింసించిన వాళ్ళని, ఆ కలువరి నుండి నాకు కృపని దయచేయండి, క్షమించే కృపని దయచేయండి, నేను కూడా క్షమించాలి. వాళ్ళ కొరకు ప్రార్థించండి. యోబులాగా హింసించిన వాళ్ళ కొరకు యోబు ప్రార్థిస్తాడు కదా, తన స్నేహితులు హింసిస్తారు అయినా కూడా ప్రార్థిస్తాడు. అప్పుడు యోబు పోగొట్టుకుంది రెండంతలుగా పొందుతాడనమాట. మనము క్రైస్తవులుగా మన మొదటి లక్షణం ఏంటంటే క్షమించడం అండి. కనుక ఈ తపస్కాలంలో మీరు అందరినీ కూడా క్షమించండి. ఇది క్షమించే కాలం అన్నమాట. మనము మన పట్ల ద్రోహం చేసిన వాళ్ళని క్షమించాలి, అలాగే దేవుడు మనల్ని క్షమించాలి. ఆ క్షమాపణ మనం యేసుక్రీస్తు ద్వారా పొందాలన్నమాట. అప్పుడు మీరు ఏది అడిగినా కూడా, ఏ పర్వతం మీకు ఆటంకంగా ఉంది ఇంట్లో, భర్త త్రాగుబోతూ భర్తగా ఉన్నాడా, పిల్లలు సెటిల్ కాలేదా, అప్పు బాధలా, లేకపోతే కొంతమంది మరి అడుగుతూ ఉంటారు చాలా అప్పులున్నాయి, మాకు చిన్న ల్యాండ్ ఉంది అది సేల్ అయ్యేటట్లు ప్రార్థన చేయండి అని. సో ఇలాంటివన్నీ కూడా ఏ ఆటంకాలు ఉన్నాయో, అనారోగ్యం ఉందో అవన్నీ కూడా తొలగిపోతాయి. మీరు క్షమించి అప్పుడు విశ్వాసంతో ప్రార్థించండి. ప్రార్థించినప్పుడు పొందాము అని మీరు విశ్వసించి ప్రార్థించండి అని చెప్తున్నారు. కొన్నిసార్లు మనం
క్షమించనప్పుడు ఏం జరుగుతుందంటే మనకి కొన్ని అనారోగ్యాలు వస్తాయండి. తర్వాత ఇంకా వాళ్ళు దేవాలయంలోనికి వస్తారు. వచ్చిన తర్వాత యేసు ప్రభు దేవాలయంలో కూర్చొని చివరిసారిగా బోధిస్తాడండి. ఎంత బోధన మీరు చూడండి. మత్తయి సువార్త 21లో 23వ వచనం నుండి మళ్ళా 23వ అధ్యాయం వరకు దేవాలయంలో బోధిస్తారు. 24, 25 ఏమో దేవాలయం నుంచి బయటికి వచ్చి ఓలివ కొండ మీద కూర్చొని వాళ్ళ శిష్యులకి మాత్రమే అన్నమాట. కొన్ని మెసేజెస్ మత్తయి సువార్త 10వ అధ్యాయం అది కూడా వాళ్ళ శిష్యులకి మాత్రమే. కానీ ఇప్పుడు ఇది అందరి కొరకు అన్నమాట. సో ఆయన దేవాలయంలోకి రాగానే ప్రధాన అర్చకులు, పెద్దలు ఆయన దగ్గరికి వస్తారండి. వచ్చి ఏ అధికారంతో నువ్వు బోధిస్తున్నావు ఇక్కడ? వాళ్ళకి ఎంత కోపం వస్తుందంటే, నిన్నటి దినాన దేవాలయాన్ని శుద్ధి చేశాడు, ఎవ్వరు వ్యాపారం చేయడానికి వీల్లేదు, నా తండ్రి ఆలయము సకల జాతి జనులకు, అన్ని దేశాల వాళ్ళకి ప్రార్థనాలయం. అందుకే యెరూషలేంకి ఇప్పుడు దేవాలయం లేకపోయినా సరే ఒక గోడ ఉంది, అన్ని దేశాల వాళ్ళు వెళ్ళి ప్రార్థన చేసుకుంటారండి. సకల జాతి అంటే సకల దేశముల ప్రజలకు నా ఆలయము, ప్రార్థనాలయము అని పిలువబడుతుంది. కానీ మీరు దాన్ని వ్యాపార స్థలంగా, దొంగల గుహగా మార్చారు అని. నిన్నంతా కూడా దేవాలయంలో ఎవరు వ్యాపారం చేయకుండా వాళ్ళని బయటికి పంపించేశారు. ఎవరు దేవాలయంలో నుంచి ఏది కూడా తీసుకొని పోకుండా జాగ్రత్త పడ్డారు. అంటే వాక్యం మనకి తగలాలండి. దేవాలయంలోది ఏది మనం తీసుకొని వెళ్ళకూడదు. అప్పుడు వాళ్ళు ఒక ప్రశ్న ఇస్తారు. యేసు ప్రభు కూర్చొని దేవాలయంలో బోధిస్తుంటే నువ్వు ఏ అధికారంతో ఈ పనులు చేస్తున్నావు? ఎవరు నీకు అధికారాన్ని ఇచ్చింది? ఆయన సృష్టికర్త అండి, భూమి ఆకాశంలో ఆయనవే. ఆయన దేవుడు, యేసు ప్రభు దేవుడు, దేవుని కుమారుడు. అప్పుడు యేసు ప్రభు కూడా ఏం చేస్తారంటే తన వివేకంతో, నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను, అప్పుడు నా ప్రశ్నకి మీరు జవాబు చెప్తే మీ ప్రశ్నకి నేను జవాబు చెప్తాను అని, యోహాన్ బాప్తిస్మము ఎచ్చట నుంచి వచ్చింది అని అడుగుతారనమాట యేసు ప్రభు. చూడండి ఎంత వివేకం. అప్పుడు వాళ్ళు తర్కించుకుంటారు, ఎక్కడి నుంచి వచ్చిందని చెప్దాము, మరి దేవుడి నుంచి వచ్చింది అని చెప్తే మరెందుకు మీరు ఆయన నమ్మలేదంటారు. మానవుల నుంచి వచ్చింది అని చెప్తే ప్రజల నుంచి మనకేం ముప్పు వస్తుందో. ఎందుకంటే ప్రజలు బాప్తిస్మ యోహాన్ని ప్రవక్త అని భావిస్తున్నారు. ప్రవక్త అంటే దేవుడి నుంచి వచ్చిన వ్యక్తే కదండి. కనుక వాళ్ళు ఏమంటారంటే వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకొని మాకు తెలీదు అంటారనమాట. అప్పుడు యేసుప్రభు అంటారు, నేను కూడా చెప్పను ఏ అధికారంతో నేను ఈ పనులు చేస్తున్నానో, దేవాలయంలో బోధించడము, దేవాలయాన్ని శుద్ధి చేయడము, ఏ అధికారంతో నేను చేస్తున్నానో నేను మీకు చెప్పను అని చెప్పి ముందు ఒక ఉపమానం చెప్తారండి. ఈరోజు 3 ఉపమానాలు ఈరోజు మనం చూద్దాం ఈ చివరి ప్రసంగంలో. మొదటిది 2 కుమారుల ఉపమానం అండి. ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకుని పిలిచి, నాన్న మన ద్రాక్ష తోటలో వెళ్ళి పని చేయంటే పెద్ద కొడుకు అంటాడు, నేను వెళ్ళను, నాకు ఇష్టం లేదు వెళ్ళడానికి అంటాడు. కానీ తర్వాత మనస్సు మార్చుకొని వెళ్ళి ద్రాక్ష తోటలో పని చేస్తాడు. తండ్రి చెప్పినది విధేయిస్తాడు, చేస్తాడనమాట. ఇంకా రెండో కొడుకు చెప్తాడు, నాన్న మన ద్రాక్ష తోటలో వెళ్ళి పని చేయని చెప్తే నేను వెళ్తాను అని చెప్తాడు, కానీ వెళ్ళడనమాట. అప్పుడు యేసు ప్రభు దేవాలయంలో ఉన్న వాళ్ళని ప్రశ్నిస్తారు, ఇద్దరిలో ఎవరు తండ్రి ఆజ్ఞ పాటించింది అంటే మొదటివాడు అని చెప్తే ప్రభు ఏమంటారంటే, ఇదిగో మీకంటే ముందుగా మరి జారిన్లు, సుంకరులు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు, మీరు మాత్రము దేవుని రాజ్యానికి వారసులు వెలుపల ఉంటారు. యోహాను, బాప్తిస్మ యోహాను మీకు నీతి మార్గాన్ని చూపించడానికి వచ్చాడు, కానీ మీరు అతన్ని విశ్వసించలేదు. కానీ జారిన్లు, సుంకరులు వాళ్ళు హృదయ పరివర్తన చెంది వాళ్ళు విశ్వసించారు దేవుని, ఆయన ఉపదేశాన్ని, ప్రసంగాన్ని విని వాళ్ళు దేవుని విశ్వసించారు, రక్షణ పొందారు. అది చూసి కూడా మీరు హృదయ పరివర్తన చెందలేదు అని చెప్తారనమాట. అంటే వాళ్ళు ముందు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. యేసు ప్రభు మత్తయి సువార్త 8లో కూడా శతాధిపతి, ప్రభా మీరు ఒక్క మాట పలికితే చాలు అన్నప్పుడు ఇదే మాట చెప్తారనమాట. ఎంతటి విశ్వాసం! దేవుని రాజ్యంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల పంక్తిలో
సుంకరులు, జారిన్లు వాళ్ళు ముందు వరుసలో ఉంటారు. రాజ్యానికి వారసులు వెలుపల ఉంటారని చెప్తారనమాట. ఎందుకంటే విశ్వసించట్లేదు మీరు అని ప్రభు చెప్తున్నారనమాట. విశ్వసించడం అంటే విధేయించడం అండి. ఆ తర్వాత భూస్వామి, కౌలుదారులు ఇంకొక ఉపమానం అన్నమాట. ఆయన ఒక యజమానుడు ద్రాక్ష తోట నాటించి అంతా చేసి కౌలుదారులకి కౌలుకిస్తే టైం వచ్చినప్పుడు మరి కౌలు తీసుకొని రమ్మని సేవకుల్ని పంపిస్తే వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళు సేవకుల్ని కొట్టారు, కొంతమందిని చంపారు. చివరికి ఆ యజమానుడు నా కొడుకుని పంపిస్తాను, అలా అయితే నా కొడుకు కనుక నా కొడుకుని వాళ్ళు గౌరవిస్తారని. కానీ ఆ కౌలుదారులు ఈ కుమారుడు రావడం చూసి ఇతడే వారసుడు, ఇతన్ని తుదముట్టిద్దామని అతన్ని చంపేస్తారనమాట. అప్పుడు ప్రభు చెప్తారు, ఇల్లు కట్టుటకు పనికిరాని రాయి మూలరాయి అవుతుంది, ఇది మన కంటికి ఆశ్చర్యంగా ఉంది అని యేసు ప్రభు బోధిస్తుంటే మరి ఆ దేవాలయంలో పెద్దలు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, ప్రధాన అర్చకులు మన గురించే చెప్తున్నాడు ఈయన అని, ఈయనను ఎట్లా చంపాలి అని ప్లాన్ చేసుకుంటారండి. ఆ తర్వాత ఇంకా పెండ్లి విందు యొక్క ఉపమానం, ఇది మనం జాగ్రత్తగా వినాలండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం అన్నమాట. ఏంటి అనంటే ఒక రాజు పెళ్ళికి విందు అంతా కూడా సిద్ధం చేసి మరి విందుకి రండి అని ఆహ్వానించడానికి తన సేవకుల్ని పంపిస్తాడనమాట. ఆ తర్వాత పెళ్ళి విందు సిద్ధంగా ఉంది రండి అని పంపిస్తాడు కదా. అయితే ఎవరు కూడా లెక్క చేరే వారి పనులకి వాళ్ళు పోతారు. రెండోసారి కూడా మళ్ళీ పంపిస్తాడనమాట. ఇంకా అప్పుడు కూడా రారు. ఈ పంపించిన సేవకుల్నే కొట్టి చంపుతారనమాట. అప్పుడు ప్రభు ఏమంటారంటే, అప్పుడు ఆ రాజు ఏం చేస్తాడంటే, ఎలాగూ పిలిచిన వాళ్ళు రాలేదు కదా, కానీ ఆ పెళ్ళి బ్యాంక్వెట్ హాల్ అయితే నిండా ఉండాలి, అది నిండిపోవాలి జనులతో. కాబట్టి ఎలాగూ పిలిచిన వాళ్ళు రాలేదు కనుక మీరు వీధుల్లోకి వెళ్ళి రాజవీధుల్లో ఎవరిని కనబడితే వాళ్ళని తీసుకొని రండి, నా విందుశాల మాత్రం నిండేలాగా మీరు చూడండి. అప్పుడు వాళ్ళు వెళ్ళి అందరినీ తీసుకొని వస్తారండి. అప్పుడు పెళ్ళి విందుశాల నిండుగా ఉంది, కనపడిన వాళ్ళందరినీ తీసుకొచ్చారు. అప్పుడు రాజు ఆ విందు హాల్లోకి వస్తాడనమాట, బ్యాంక్వెట్ హాల్లోకి, వెడ్డింగ్ బ్యాంక్వెట్ హాల్లోకి వస్తే అందరి దగ్గర కూడా వివాహ వస్త్రం ఉంటుంది. విందుకి రావాలంటే వాళ్ళకి ఒక వస్త్రాన్ని ఇస్తారు. అందరి దగ్గర వివాహ వస్త్రం ఉంటుంది, కానీ ఒక వ్యక్తి దగ్గర వివాహ వస్త్రం ఉండదండి. అప్పుడు రాజు అతని దగ్గరికి వెళ్ళి, మిత్రమా, వివాహ వస్త్రం లేకుండా నువ్వు ఎట్లా వచ్చావు అని అడుగుతాడనమాట. అప్పుడు ఆయన ఏం మాట్లాడాడు. అప్పుడు రాజు సేవకుల్ని పిలిచి ఏమంటున్నాడో చూడండి, ఇతని కాళ్ళు చేతులు కట్టేసి వెలుపల చీకటిలోనికి త్రోసేసేయండి, అక్కడ పండ్లు కొరుకుట ఏడ్చుట ఉంటుంది. నరకం అన్నమాట. ఏంటి వివాహ వస్త్రం? ఇది చాలా మనము డీప్గా లోతుగా ఆలోచించాలండి. మనం తప్పిపోయిన కుమారుడు ఆ ఉపమానాన్ని చదివితే ఆయన తండ్రి నుంచి దూరంగా వెళ్తాడు. ఆ తర్వాత పందుల యజమాని దగ్గరికి వెళ్తాడు, అంటే సైతాన్ అన్నమాట. అక్కడ పందులు అంటే పిశాచులకి సాదృశ్యం. ఆ పందుల పొట్టు కూడా ఆయన కరువైనప్పుడు కనువిప్పు కలుగుతుంది, నా తండ్రి యొద్దకి వెళ్ళాలి అనుకొని తండ్రి దగ్గరికి బయలుదేరుతున్నాడు. తండ్రి, నన్ను క్షమించు, నేను దేవునికి నీకు వ్యతిరేకంగా పాపం చేశాను అని మా నాన్నకి చెప్తాను అనుకొని బయలుదేరుతాడు. కానీ తండ్రి దూరం నుంచే కుమారుని గుర్తుపట్టి పరిగెత్తుకుంటూ వచ్చి కుమారుని కౌగలించుకుంటాడు. కౌగలించుకొని ఎంత సంతోషం, పని వాళ్ళని పిలిచి, ఇదిగో నా కుమారుడు వచ్చాడు, మనం అందరం విందు చేసుకుందాం, క్రొవ్విన దూడల్ని మీరు వధించండి, విందు చేసుకుందాం, నా కుమారుడికి ఈ మురికి బట్టలు తీసేసి మేలైన వస్త్రాలని కప్పండి, చేతికి ఉంగరం పెట్టండి, కాళ్ళకి పాదరక్షలు తొడగండి అని చెప్తాడనమాట. అప్పుడు ఎంత సంతోషం అంటే, ఇంకా కుమారునికి వాళ్ళు మంచి వస్త్రాలు, రాచ వస్త్రాలు, మేలైన వస్త్రాలు తొడుగుతారండి.
విందు చేస్తారనమాట. ఈ విందుకి ముందు మేలైన వస్త్రాలు చూసారా. అలాగే మనము యేసు ప్రభు యొక్క విందులో పాల్గొనాలి అని అంటే ముందు యేసు ప్రభు శిలువ దగ్గరికి రావాలండి. ఆయన రక్తంలో మనం కడగబడాలి. పరలోక తండ్రి పరిశుద్ధాత్మ ద్వారా యేసు రక్తంలో, యేసు వాక్యంలో మనల్ని కడిగి కల్వరి శిలువ చెంత మనకి రక్షణ వస్త్రాన్ని, నీతి వస్త్రాన్ని ఇస్తారనమాట. అందుకే యేసు రక్తం మనల్ని నీతిమంతులుగా చేస్తుంది. ముందు యేసు రక్తం మనల్ని ప్రతి పాపం నుంచి కడిగేసి, తర్వాత యేసు రక్తం ద్వారా మనం నీతిమంతులమయ్యాము అని రోమా 5:9 ఉంటుంది. యెషయా 61:10 10వ వచనంలో నేను నా దేవుని యందు ఆనందిస్తున్నాను, ఎందుకంటే ఆయన నాకు రక్షణ వస్త్రాల్ని ధరింపజేశాడు, ఆనంద వస్త్రాల్ని ధరింపజేశాడు. ఈ వస్త్రాలు కల్వరి శిలువ చెంత ఈ రక్షణ వస్త్రాన్ని పొందితే మనము పరలోకంలో లేదా యేసుప్రభు యొక్క విందులో మనం పాల్గొంటామన్నమాట. ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు విందు జరుగుతుంది. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం ప్రకటన గ్రంథం 19లో ఉంటుందన్నమాట. 9వ వచనం లేదా 7వ వచనం నుంచే ఉంటుంది. ఈ రక్షణ వస్త్రం లేకుండా మనము పరలోకానికి వెళ్ళలేమండి. మనం ఎప్పుడైతే పశ్చాత్తాపడతామో, మన పాపాలని ఒప్పుకుంటామో, యేసు రక్తంలో కడుక్కుంటామో, అప్పుడు మన పాపం కడిగివేయబడి, పాపపు వస్త్రాలు తీసివేయబడి, నీతి వస్త్రం, రక్షణ వస్త్రాన్ని మనకిస్తారు. ఈ వస్త్రం లేకుండా మనం లోపలికి వెళ్ళలేమండి. ఇప్పుడు రాజుల వివాహాలు జరిగాయంటే వాళ్ళు గేటు దగ్గర ఒక్కొక్క వస్త్రాన్ని ఇస్తారనమాట. అలాంటి రూల్ అన్నమాట. ఇక్కడ పరలోకం వెళ్ళాలంటే రక్షణ వస్త్రాన్ని పొందాలి. ఇదే రక్షణ సమయం, తగిన సమయం మనం ధ్యానించుకున్నాము. జక్కయ్య యేసు ప్రభుని తన ఇంటిలోనికి ఆహ్వానించాడు, హృదయంలోనికి ఆహ్వానించాడనమాట. తగిన సమయం ఇది. ఇంకా ప్రభువు మిమ్మల్ని రక్షింప వచ్చిన సమయాన్ని మీరు గుర్తించలేదని యేసు ప్రభు యెరూషలేంని చూసి ఏడుస్తారండి. ఆయన ఆదివారం రోజు యెరూషలేంలో ప్రవేశించినప్పుడు ఓలివ కొండ మీద నిలువబడి యెరూషలేం పట్టణాన్ని చూసి ఏడుస్తారు. ఆ యెరూషలేం పట్టణం మనమే. ఆయన మనల్ని రక్షించడానికి వచ్చాడు. ఇది ఇంకా చివరి సమయం అన్నమాట. చివరి కాలం వచ్చి ఉంది. యుగాంతపు సూచనలు అన్నీ చూస్తున్నాం. కనుక యేసు రక్తంలో కడగబడి, యేసు వాక్యంతో కడగబడి, రక్షణ వస్త్రాన్ని పొంది వాక్యం ప్రకారం మనం జీవించాలి. ఈ వస్త్రాన్ని స్వీకరించలేదు అంటే అర్థం ఏంటంటే, ఆ రాజు ఇచ్చే వస్త్రాన్ని, రక్షణ వస్త్రాన్ని, యేసురాజు ఇచ్చే వస్త్రాన్ని స్వీకరించలేదంటే ఆయన యొక్క అధికారాన్ని మనం ఒప్పుకోవట్లేదన్నమాట. యేసు అధికారం క్రింద ఆయన చేసిన శాసనాలు మనం పాటించడానికి మనం ఒప్పుకోవట్లేదు. దాన్ని రిజెక్షన్ ఆఫ్ జీసస్ అథారిటీ, అపాస్టసీ అంటారనమాట. ఇప్పుడు కూడా మనం దేవుని వాక్యాన్ని పాటించకుండా ఉంటే మనకి రక్షణ వస్త్రం రాదండి. ఆయన శాసనాలు, పరలోక రాజు యేసు రాజు, మన కొరకు ప్రాణం ఇచ్చిన రాజు, ప్రాణాలు తీసుకునే రాజు కాదు. ఆ రాజు శాసనాల్ని పాటించాలి. ఆ రాజు రక్తంలో మనం కడగబడాలి. అప్పుడు ఆ రాజు యొక్క విందులో మనం పాల్గొనగలుగుతామన్నమాట. ఆ తర్వాత పరిసయ్యులు కొంతమంది హేరోదీలని యేసుప్రభు దగ్గరికి పంపిస్తారనమాట. ఆయనని ప్రశ్నల్లో పట్టుకోవాలి, చిక్కు ప్రశ్నలు వేయాలి, ఆయనని పట్టుకోవాలని. అప్పుడు వాళ్ళు వచ్చి, ప్రభా నీవు సత్యసంధుడవు, మోమాటం లేనివాడవు, నువ్వు సత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా నువ్వు బోధిస్తావు, నువ్వెవరికి కూడా భయపడవు. సత్యసంధుడు అంటే ఆయన వాక్యాన్ని, సత్యాన్ని సత్యంలాగా బోధిస్తాడండి. మనుషులని ప్లీజ్ చేయడానికి కానీ, తన బెనిఫిట్ కోసం కానీ, అలా కొంతమంది ఇప్పుడు దశమ భాగాలు అనుకోండి, లేదా వచ్చిన వాళ్ళకి ఇష్టమైన వాక్యం బోధించడం, అలా కాదండి. సత్యాన్ని సత్యంలాగా నువ్వు బోధిస్తావు. అవన్నీ వాళ్ళే ఒప్పుకుంటున్నారు. ఒప్పుకొని మరి చక్రవర్తికి సుంకము చెల్లించుట న్యాయసమ్మతమా కాదా అని అడుగుతారు. అప్పుడు యేసుప్రభుకి అర్థమైపోతుందండి. అర్థమైపోయి ఆ నాణాన్ని చూపించండి అని అడుగుతారనమాట.
చూపించండి అంటే వాళ్ళు చూపిస్తారు. దీని మీద ఎవరి రూపనామధేయాలు ఉన్నాయి, చక్రవర్తివి అంట. అప్పుడు యేసుప్రభు అంటారు, చక్రవర్తివి చక్రవర్తికి చెల్లించండి, దేవునివి దేవునికి చెల్లించండి, ఎవరికి చెల్లించేవి వాళ్ళకి చెల్లించండి. చాలా గొప్ప టీచింగ్ అండి ఇక్కడ. మీరు ఎవరికి ఏది చెల్లించాలో చెల్లించండి. పని వాళ్ళకి ఇచ్చేది పని వాళ్ళకి, లేకపోతే తల్లిదండ్రులకి ఇచ్చే ఆ గౌరవం ప్రేమ వాళ్ళకి ఇవ్వడము, పిల్లలకి ఇచ్చేది పిల్లలకి ఇవ్వడము. ఎవరికి మీరు ఏది అప్పు ఉండకూడదండి. రోమ 13లో పౌలు రాస్తాడు 8వ వచనం నుంచి, మీరు ఎవరికి ఏది అప్పు ఉండకూడదు. మీరు అప్పు ఉన్నారంటే పరలోకానికి వెళ్ళరు, మళ్ళీ కిందికి వచ్చి అప్పు చెల్లించే వెళ్ళాలన్నమాట. కనుక మీరు మంచిగా డబ్బు విషయంలో నీతిగా ఉండండి. ఒక బుక్, అకౌంట్స్ బుక్ మీరు మెయింటైన్ చేస్తూ, ఇది చాకలి వాళ్ళకి, ఇది ఇంట్లో పని వాళ్ళకి, ఇది వీళ్ళకి, ఎవరి దగ్గర అప్పు తీసుకుంటే కరెక్ట్గా మనీ విషయంలో మీరు కరెక్ట్గా ఉండండి. అక్కడి నుంచే మన నీతి మొదలవుతుందండి. ఎవరికి చెల్లించేది వాళ్ళే. ట్యాక్స్ చెల్లించాలా, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించండి. దానికోసం మ్యానిపులేషన్స్, ఆడిటర్ని పెట్టుకొని అట్లా కాదనమాట. యేసుప్రభు కూడా పన్ను చెల్లిస్తారు కదండి. మన నీతి ప్రకాశించాలండి. నీతిగా జీవించడం. దేవుని రాజ్యం అంటే నీతి రాజ్యం అండి, శాంతి సమాధాన రాజ్యం. రోమ 14:17 చెప్తారనమాట. నీతిగా ఉండండి డబ్బు విషయంలో కానీ అన్ని విషయాల్లో. ఆ తర్వాత ఇంకా టైం అయిపోయిందండి. సో 2 ప్రధానమైన ఆజ్ఞలు అనమాట. ధర్మశాస్త్ర బోధకుడు వచ్చి యేసుప్రభుని అడుగుతాడనమాట, మోషే ధర్మశాస్త్రంలో ప్రధానమైన ఆజ్ఞ ఏంటి అని. 613 ఆజ్ఞలు ఉంటాయండి. అయితే ప్రధానమైనది ఏది అని అడిగితే యేసుప్రభు ఏమంటారంటే, నీ దేవుడైన ప్రభువుని పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తి అంటే శరీరంతో ప్రేమించాలి అని అంటారనమాట. అలాగే నిన్ను వలే నీ పొరుగు వాళ్ళని ప్రేమించు. ఈ 2వది కూడా ప్రధానమైంది. ఆయన ఒక్క ఆజ్ఞని అడుగుతాడు, కానీ యేసుప్రభు 2 చెప్తారు. పూర్ణ హృదయం అంటే అంతరంగంలో నీకు ప్రేమ ఉండాలి. ఊరికే పెదవులతో పాటలు పాడడము, వాక్యం చెప్పడము, లేకపోతే ప్రార్థన చేయడం కాదు. అంతరంగంలో నీకు దేవుని మీద ప్రేమ, మనస్సు, నీ ఆలోచనల నిండా ఆయనే ఉండాలి. నీ శరీరం, నీ కన్నులు, నీ చెవులు, నీ నాలుక అంతా కూడా నువ్వు దేవుణ్ణి ముందు ప్రేమించాలి. ఆ తర్వాత నిన్నెట్లా ప్రేమించుకుంటున్నావో నీ పొరుగు వాళ్ళని ప్రేమించాలి. నీ ప్రేమ పొరుగు వాళ్ళ పట్ల ఉండాలి. నీలాగా నీ పొరుగు వాళ్ళని ప్రేమించాలి. నాణానికి ఒకవైపు ఉంటే చెల్లదు కదండి, అది చల్లని నాణం. నేను దేవుణ్ణే ప్రేమిస్తా, దేవుడు గొప్పవాడు, నేను ప్రార్థన చేసుకుంటా, ఉపవాసం చేస్తా, ప్రక్కన వాళ్ళకి ఏం జరిగినా నాకు ఏం పట్టదు. అమ్మ పక్కింట్లో ఒక వృద్ధురాలు ఉంది, ఒక రోగి ఉన్నాడు, రోడ్డు మీద ఒకరు చనిపోతున్నారు, ప్రాణం పోతుంది, ఏం పట్టదు కాదండి. దేవుణ్ణి ప్రేమించడము అనేది మనిషిని ప్రేమించడం ద్వారా చూపించాలి. మనిషిలో ఉన్న దేవుణ్ణి మీరు ప్రేమించాలి. దేవుడు ఎక్కడో కాదు, పరమాత్మ జీవాత్మగా మనలో ఉంటాడు. ఆ మనలో ఉన్న దేవుణ్ణి మనం ఎలా ప్రేమించాలంటే వాళ్ళకి సేవ చేయడం ద్వారా. మదర్ తెరీసా తల్లిలాగా నేను కుష్ఠరోగిలో యేసుప్రభుని చూస్తాను, పసిబిడ్డల్లో బాలయేసుని చూసి సేవ చేస్తాను. అందరిలో నేను యేసుప్రభుని చూస్తాను. అందరిలో దేవుణ్ణి చూసి తోటి మానవుని, అవసరంలో ఉన్న వాళ్ళని ప్రేమించాలి. ఇంకా చాలా ఉంది, కానీ ఇంతవరకు చాలండి. ఈ చివరి 2 ప్రేమ ఆజ్ఞలు అన్నమాట. యేసుప్రభు చివరి ప్రసంగంలో ఈ 2 చెప్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రభా, మేమందరం కూడా నాయనా వివాహ వస్త్రాన్ని పొందాలి, రక్షణ వస్త్రాన్ని పొందాలి. మీ కలువరి శిలువ చెంత మా పాపాలను ఒప్పుకొని మీ రక్తంలో కడిగి రక్షణ వస్త్రాన్ని పొంది ప్రభా మేము వివాహ విందులో, గొర్రెపిల్ల వివాహ విందులో పాల్గొనాలి. అలాగే మీరు ఈరోజు ముఖ్యంగా 2 ప్రధానమైన ఆజ్ఞలు చెప్పారు. దేవుణ్ణి ప్రేమించండి, అలాగే మీ పొరుగు వాళ్ళని ప్రేమించండి అని. ఆ కృప మాకు దయచేయండి. నోటితో ప్రార్థన పాటలు కాదు, కానీ
అవసరంలో ఉన్న వాళ్ళకి, ఆకలైన వాళ్ళకి అన్నం పెట్టడం, రోగులకి సేవ చేయడం ప్రభా. మా ఇంట్లో కావచ్చు, లేకపోతే పేదలు కావచ్చు, పేదల్లో మిమ్మల్ని చూసి వాళ్ళకి సహాయం చేసే మంచి మనస్సు మాకు దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.